కానీ తపస్విని అయిన ఒక స్త్రీని వంచించి నీకు లభించేదేమిటి కన్నయ్య? నీవు చేసిన ఈ ఒక్క వంచనతో మానవులందరూ తపస్సు పట్ల విశ్వాసం కోల్పోతారు, ఈశ్వరుడి పట్ల కూడా విశ్వాసం కోల్పోతారు. కన్నయ్య, నీ గురించి ప్రపంచంలో అపవాదులు వస్తాయి. భవిష్యత్తులో నిన్ను ఎవరూ పూజించరు. నేనిప్పుడు అంత భయంకరమైన పనేం చేశాను అగ్రజ? ఒక మాత తన తపోఫలాన్ని తన పుత్రుడికి ఇవ్వదలుచుకుంది. ఈ కోరికలో అనుచితమైనది ఏదీ లేదు. ఒక యోధుడు తన సంరక్షణ కోసమని కవచం కోరుకున్నాడు. ఇందులో కూడా అనుచితమైనది ఏదీ లేదు. అయినప్పటికీ నీవు దుర్యోధనుడి మనసులో భయాన్ని పుట్టించి అతడి ఒక అంగాన్ని నిర్బలంగా ఉండిపోనిచ్చావు. ఇప్పుడు యుద్ధ భూమిలో ఆ నిర్బలమైన అంగం కేసి సైగ చేసి నీవు భీముడి చేత